సాయి ధ్యానము ఎల్లప్పుడు చిన్న ఇంటిలో సాయి మందిరం అందులో సాయి మూర్తి సుందరం ప్రతి గురువారం సాయి పూజలు చిత్తశుద్ధితో శ్రద్ధా భక్తి సాయి ప్రేమ పాత్రుడు వ్యాపారి తన మన ధనము సాయి కంకితం వినయ విధేయత భక్తుని మదిలో తనదనుదేది లేదను భావం ఉన్నదంత గురు సాయి ప్రసాదం సాయి రాముడే నా కుల దైవం సంపాదించిన సొమ్ము సాయిది దీన దళితులకు ఇమ్మని సాయి ఇచ్చిన కొలది హెచ్చు ధనము దాతలకెన్నడు రాదు దరిద్రం అటులని తన సంపాదన అంతా పుణ్య కార్యములు తప్పక కొంత సతిసుతులందరి బతుకు హాయిగా అతిథులందరికి వసతి భోజనం రోజంతా నేసిన బట్టలను భద్రపరచి ఆపై బట్టలను ప్రతి నెల వచ్చే మొదటి వారం జటకా బండ్లో బస్తి ప్రయాణం పట్నములో అమ్మిన బట్టలను నాణ్యత పెరిగి వచ్చిన ధనము వ్యాపారము మా సాయి కరుణతో లాభము తప్ప నష్టమెరుగడు నోట్ల కట్టెల మూటను కట్టి చేతి సంచిలో భద్రపరచను బస్తి నుండి తన స్వంత గ్రామము చేరాలని వ్యాపారి ప్రయాణం సాయి స్మరణలో ఆడుతూ పాడుతూ గుర్రపు బండిని తోలేవాడు అంతలో చికటి అంధకారము దోపిడిగాళ్లకు మంచి సమయము అతడేమో గురు సాయిని నమ్మి కోలిచినడో అతని ఎడల దయ చూపని దొంగలు ఈ భువిలో దొంగల చేతిలో మారణాయుధం ముందు వెనక చూడక ముందే కొట్టిన దెబ్బలకా వ్యాపారి సాయి పాహి మాం సాయి రక్షమా కొట్టిన దెబ్బలు దేహము నిండా భరింపజాలని నొప్పుల నుండి తాళలేక రోధించు పాపం వంటి నిండా ప్రవహించే రక్తం వేగమిరావా సాయి రమయ్య నివి తప్ప నాకెవరి భువిలో అరచి అరచి చివరకు ఆ వ్యక్తి చితుడయ్యి జగమే మరిచే అంతట గల గురు సాయి మహిమలు అడవి దొంగలకు ఆ సమయములో భయకంపితులై పరుగో పరుగో అందులైరి ఆ క్షణము అందరూ అంధులైన ఆ దొపిడి దొంగలు సాయి దెబ్బలకు అరచి అరచి రోధించిరి అది వినువారెవరు దారి తప్పిడి కొనిలి తరుములా పాపము చేసిన దొంగల గుంపు పరుగో పరుగో దారి తెలియక లోతు తెలియని నూతిలో పడిరి అంతము చివరకు వారి జీవితం మూర్ఛలో ఉన్న సాయి భక్తుడు లేచి చూచను చుట్టూ ముట్టు కలయో నిజమో తెలియదు కాని పుట్టిన దెబ్బల నొప్పులు మాయం దొంగలు దోచిన సొమ్ము సంచిలో భద్రముగా తన చంత నుండగా గుర్రపు బండిని వేగము పెంచి ఇల్లు చేరి వ్యాపారి ముదముతో సతిసుతలు బంధులకు తాను జరిగినదంతా వివరించాడు సాయి కరుణతో వినదిరిగి తిని పునర్జన్మమిది సాయి పుణ్యము సాయి రాముని సహకారముతో ఆలు పిల్లలను చూసే భాగ్యం లేని ఎడల ఆ దొంగలు నన్ను ఏమి చేతులో ఎవరికి తెలుసు వడివడిగా బట్టల వ్యాపారి నడిచను తన ఇంటిలో గల సాయి మందిరమున గల సుందరమూర్తి ఆశ్చర్యము గలి చకితుడు తానై నూనె లేని నీలాంజనలు నీటితో వెలిగించే సాయి రామ మమకారము దీనుల రక్షించే సాయి మూర్తిపై దెబ్బల ఛాయ సాయి వదనము అలసట మాయ సాయి
చూసి తాళలేక రోధించే భక్తుడు దొంగల దెబ్బల నొప్పుల బాధ తాళలేడు తన వాడని తెలిసి అతని బాధలను తాను భరించే భక్తవత్సలుడు సాయి రాముడు గ్రామములో ఒక పేద మహిళ బట్టలు కుట్టి జీవించేది ముద్దుల పిల్లలు ఇద్దరమేకు రామ లక్ష్మణుల వలె అందముగా పిల్లలు చదువే బడి బహు దూరం నడచి వెళ్ళుటకు ఘోరారణ్యం భయనంతో కలదని తమ మాతకు విన్నవించి బాలురిద్దరు మనల వెంట ఒక సహాయకుడను కావాలని తమ తల్లిని కొరగ నిరుపేదలకది సాధ్యము కాదని సాయి బాబా తాతను పిలువండనే తల్లి చెప్పిన పేరును రోజు అడవి రాగానే పిల్లలిద్దరు ప్రేమతో పిలిచిరి బాబా తాత ఆలకించి అగుపించెను సాయి పిల్లలిద్దరిని చేతులు బట్టి మంచి మంచి మాటలు కథలెన్నో ముద్దు ముద్దుగా చెప్పిన సాయి అడవి దాటగా నీమటు మాయం రోజులు గడిచిన కోలది పిల్లలు అడవి రాగానే తాతను పిలిచి అడవి అంటే భయం ఎందుకు మనకు సాయి తాత మనకున్నంత వరకు బడిలో జరిగే వార్షికోత్సవం ప్రతి పిల్లలకు ఉపాధ్యాయులు పాలు చక్కెర తెమ్మని ఆజ్ఞ లేని ఎడల జల్మానము తప్పదు ఆది రోజు ఆ పిల్లలిద్దరు తాతను కోరిరి పాలు చక్కెర కోరిన వెంటనే పాల పాత్రను పిల్లల చేతికి సాయి ప్రసాదం పిల్లలేమో తమ తల్లికి వినిపించిరి మాట తాత సాయిని అడగండి తప్పక దురుపు సహాయం పిల్లలు తొచ్చిన పాల పాత్రలో ఎంత పోషిన తరగవు పాలు రుచిలో అన్నిటికన్నా మిన్నా సాయి రాముడందించిన పాలు పిల్లలు తెచ్చిన పాలు చక్కెర పోషిన కొలది పాత్రలు నిండిన కూడా దారు ఆగదు సాయి మహిమలో సత్యము కలదు చికితులైరి అచ్చట గలవారు పిల్లల అడిగిరి పాల కడివి సత్యము పలికిరి పేద పిల్లలు తాత సాయి ఇచ్చెను ఈ పాలు పాలు చక్కెర ఇచ్చిన తాత అడవి మార్గములు కలడు నిరత తాత పేరు గురు సద్గురు సాయి అతడే మనలకు తోడు నీడా సాయిని చూడాలని కనులారా కోరిక కలిగే బడి పంతులకు కోరిక తెరుచుట పిల్లల వంతు తప్పకరమ్మని పిలిచిరి పిల్లలు పంతుల నడక పిల్లల వెంట సాయిని చూడాలను ఈ తపన నిజమో కాదో అనుమానం అంతా శ్రీరామునిపై భారం అదిగో చుడు ఘోరారణ్యం ఎక్కడ చూచిన నిర్మానుష్యం ముత్తుల పిల్లల కంచు కంఠం వినినంతలో అంతట ప్రకాశము బాబా సాయి సంకటహరణ పిల్లల ఎడగల అంతఃకరణం ఆలకించి మా చల్లని పిలుపు బాబా రావా భక్తుల ప్రోవా కోటి సూర్య ప్రభు వెలుగు సాయి మహయోగి సద్గురువర సాయి దర్శనమిచ్చను వారికి నాడు మహదానందము సాయి దర్శనం సాయి భక్త కోటిలో ఒక వ్యక్తి సాయి బాబాపై ఎంతో భక్తి కూరగాయలు అమ్మి వృత్తి దొరికినంతలోనే సంతృప్తి సాయి రామ సద్గుణధామ సంకటహరణ ప్రభో పిలిచిన వెంటనే దర్శనము ధాత్రిలో దత్త విభో ఎంత దొరికితే అంతే చాలు అందులో సాయికి పండు ఫలాలు వ్యాపారము సాగని ఆనాడు భయమెందులకు సాయి కలడు తినటానికి ఆహారము ఉన్నా లేకున్నా
జలపానము మిన్న సాయిని మాత్రం మరువను నేను. సాయి సేవలో సతతము నేను. సంసారములో కలతలు ఎన్నో వచ్చిపోవుట సహజము కాంద సాయి రామ నామామృతధార ప్రవహించితి పరిహారము కాదా. వరకట్నములే నీదే నాడు నిరుపేదల బాధల కది తోడు పేదల పాలిట ఈ వరకట్నం తిరుగుతుంది ఈ రంగుల రాట్నం. ఈడుకు వచ్చిన పిల్ల వివాహం ధనము లేనిదే జరుగదు పాపం సాయి భక్తులకు ఎంతో విచారం ఏమి తోచదట అయ్యో పాపం. పతికి తోడుగా సతి ఒకనాడు పలికిన మాటలు పతి విన్నాడు సిరిడి వెళ్ళి సాయిని అడగండి పాప పెళ్లి జరుగును నిజమండి. సతిపతులిద్దరి మాటలు ఒకటై షిరిడి చేరి సాయిని బతిమాలి సాయి రామ నిన్ను నమ్మితిమయ్యా. సర్వము తెలిసిన సాయి రమయ్య. పగులు రేయి సాయి సమాధి దర్శించను దరి చేరిన భక్తి సాయి ఆజ్ఞ లేనిది తన గ్రామం చేరడెన్నటికి భక్తుడు నిజము. వారములెన్నో గడచిన పిదప కలలో కనిపించను గురు సాయి ఆలస్యము చేయక స్వగ్రామం కోరిన కోరిక తీరును సత్యం. స్వగ్రామములో అడుగిడగానే ఆశ్చర్యము తన ఇంటి ముంగిట పెళ్లి సందడి పిల్ల వివాహం ఇంత జరుగుటకు కారణమెవరో. సాయి రామ ఆదేశము శిరసు నుంచి తుదుపు స్వగ్రామము చేరెను అచ్చట ఆశ్చర్యము కనుమా. పతిని చూచి సతి ఆనందముతో జరిగినదంతం వివరించినది చిన్ననాటి మీ మిత్రుడు ఒకడు వచ్చే విదేశము నుండి ఇంటికి. నీవు చేసిన ఉపకారముతో ఇంతటి వాడై తిని అని పలికే పిల్లికి కావలసిన ధనమంతా ఇల్లాలికి అందించిన వింత. సాయి మహిమ ఇంతని అనగలమా సాయి రాముడే కరుణామయుడు మిత్రుని రూపములో తానుండి మైత్రి భావములు ప్రకటించెనట. పిల్ల వివాహము వైభవమంతా తల్లి తండ్రులకు మహదానందం సాయి రాముడే మా కుల దైవం సాయి సన్నిధిలో లేదట దుఃఖం. మిత్రుని రూపములో గురు సాయి భక్తుని ఇంటిలో అడుగిడగానే సాయి రాముడని తెలియదు పాపం సాయి మహిమలో చిత్ర విచిత్రం. సాయి మహిమ ఇంతని అనగలమా తెలుసుకొనుట మాతరము కాదట మానవ కోటికి సద్గురు సాయి మంగళదాత ద్వారకమాయి. సాయి దీవెనలు ఉంటే చాలు సాయి దర్శనము ఎంతో మేలు సాయి రామ నామామృతమిదిగో స్మరించు వారల మదిలో నిత్యం. సర్వ మానవుల తల్లి తండ్రి సర్వదీన జన బంధు బలగం సర్వ ప్రాణులకు ప్రాణము సాయి సర్వోత్తమ సద్గురువర సాయి. తరగని సిరులందించే సాయి పరమ దయాకర ద్వారకమాయి కరుణామూర్తి కామిత వరద కనుగొంటిమి నీ మహిమల పారం. గుడి నిర్మాణము చేసేదమంటూ పోగు చేసిన చందా సొమ్ము బసవప్ప భద్రప పాలిట వైరమునకు కారణమని సాయి. సాయి రామ సందేశము ఆలకించు మనసా ఆచరించు మా మది నిరతం సద్గురు వాకులను వారిరువరు నా వద్దకు వచ్చి జరిగినదంతా వివటించారు భద్రపకు కోపముతో తుదుకు చంపెదనని బసవప్పను కడకు. భద్రప్పకు భయపడి బసవప్ప బాబను శరణు కోరిన వెంటనే తప్పక రక్షింతునే నిన్ను అని వాగ్దానము చేసెను బాబా. ఆ వాగ్దానము జ్ఞప్తికి వచ్చి కపట
ಬ್ರಹ್ಮನವರಪ್ಪನು ಈ ಬದ್ಧಕ ಶತ್ರುಲಿದ್ದರು ತುದುಕು మరణానంతరము మరు జన్మం కప్ప పాములై పుట్టిరి భువిలో అనగనగా ఒకరోజు కప్పను చూచిన పాముకు మహదానందం సడిచేయక సర్పము ఆనాడు లాగిన కప్పను లాగెను బయట పాము చంపునని కప్ప భయముతో రోధించను బికబికమని అరిచి అరుపులు విన్నా సాయి రాముడు నడిచెను వడివడిగా అటువైపు పాము కప్పలను చూచిన సాయి తగదు వైరమని మందలించను వావ మాట విని కప్పను పాము విడిచి పాకి పొదలో నెమ్మదిగా కప్పకు ప్రాణము పోసిన విపుడు పాముకు బుద్ధి నెరపిన గురుడు జాతి వైరము తగదన్నాడు జ్ఞాన జ్యోతి బాబాయి నాడు పాటసారి ఈ వింతను చూచి బాబాను అడిగే ఇది ఏమిటని పూర్వజన్మములో జరిగిన కథను వివరించెను ఆ బాటసారికి సద్గురు సాయి ద్వారకమాయి సర్వజనుల ఎడ ప్రేమ స్వరూప కలిసి మెలిసి మాలవులంతా మత భేదము వలదన్నాడు పాపము చేయకు ఎన్నడు శిక్ష తప్పదు మనసా వైరము దేశము ఎందుకు వలదని సాయి తెలుసా లక్ష్మీబాయి సేవక గురు సాయి లక్ష్య సిద్ధి కావాలని సాయి నవనాణ్యములను ఇచ్చెను సాయి నవవిధ భక్తిని పిలిపిన గురుడు తోటి మానవుల సుఖ దుఃఖాలు ఇరుగు పొరుగు వారికి స్నేహాలు పెంచుకొనుట ప్రతి మానవ ధర్మం సర్వ మానవుల బంధువు సాయి పతీత పావన మంగళమూర్తి పరమయోగులకు ఇచ్చే స్ఫూర్తి ప్రపంచమంతట సాయి లీలలు శ్రీకర శుభకర శిరిడి సాయి అతిథులందరికి వసతి భోజనం కలిమిలేములను భేదములేని అందరి ఎడ ప్రేమాంబుధి సాయి వత్సల సాయి బాబా దత్త దిగంబర దేవుడు సాయి పాండురంగం పరమాత్ముడు సాయి త్రిలోక వందిత సాయిని నిరత జనావన దేవుడు బాబా భయభంజన గురు సద్గురు సాయి భవ భయ హర హరి ద్వారకమాయి ఆపద బాంధవ అనాథ రక్షక సకల లోక పూజిత గురు సాయి మంగళ హారతి చేకొను సాయి మంగళమయ్యా మహసుఖతాయి జయ 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 ఓంకార స్వరూపా జయ జయ మంగళ శిరిడి సాయి అరుణోదయ సమయము మా సాయి గుడులో వెలిగే దివ్యల కాంతి కన్నుల పండగ కనుమా నిత్యం కాకడ హారతి గొనుమా సాయి పాలు తేనె పంచదారతో పంచామృత అభిషేకం సాయి షిరిడి నివాస శ్రీకర శుభకర పాదయ మాం